అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చి 24వ తేదీన సోమవారం వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి కుంభరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. మరి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య, ఏ సమస్యకైనా మనకు ఫోన్ ద్వారా 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాగే మనకు ఒక ఖచ్చితమైనటువంటి మంచి పరిహార మార్గాన్ని కూడా తెలియజేస్తారు గురువుగారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి కుంభరాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నామండి. అసలు సమస్య అనేది తీరక మేము ఎంతగా నరక యాతన పడుతున్నామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. మా రాతను ఎందుకు ఇలా రాశాడో అనేటటువంటి అంశంతో కుంభరాశి వారు చాలా అంటే చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతూ చాలా బాధపడుతూ ఉండేవారికి రేపటి రోజున ఒక మంచి శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీ దిన ఫలితాల ప్రకారంగా గ్రహాల యొక్క మార్పుల యొక్క పరిస్థితుల ప్రభావంగా మీకు రేపటి రోజున తప్పకుండా మంచి జరగబోతుంది. అందులో కుంభరాశి వారికి రేపటి రోజున మొదటి స్థానం, మీకు ధనలాభం కలగబోతుంది. వ్యాపారంలో మీరు మంచి సక్సెస్ పాటలో పట్టబోతున్నారు. అలాగే మీరు ఏ వృత్తిలో అయితే దేని గురించి అయితే మీరు ధన సహాయం కావాలని చెప్పి మీకున్నటువంటి కష్టాలను సమస్యలను పదే పదే తలుచుకుంటూ ఏ భగవంతుడికైతే మీరు ప్రతిరోజు కూడా ప్రార్థించుకుంటూ ఉంటున్నారో మీ ప్రార్థనలన్నీ కూడా ఆ భగవంతుడు విన్నాడో ఏమో అన్నట్లుగా రేపటి రోజున మీరు పూర్తిగా అదృష్టవంతులుగా మారడానికి ఒక మంచి అనుకూలమైనటువంటి రోజుగా కుంభరాశి వారు భావించాలి. భగవంతుడిపై మీరు విశ్వాసాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులను అప్పుడే మీరు చూడగలుగుతారు. మీ నీతి నిజాయితీనే ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాయి. అయితే కుంభరాశి వారు మీరు ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మీ చుట్టూ ఉన్నవారు మీపై కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. అటువంటి వారి గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే రేపటి రోజున వారు మీకు దక్కబోతున్నటువంటి ప్రశంసల వర్షాన్ని కావచ్చు, లేదంటే మీకు దక్కబోతున్నటువంటి అదృష్టాన్ని కావచ్చు, అది ఏదో ఒక విధంగా మీ ద్వారా దూరం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. అయితే మీ వైవాహిక జీవితంలో కావచ్చు, లేదంటే మీకు రాబోతున్నటువంటి అదృష్టం అంటే ధన రూపంగా కానీ ఏ రూపంగా అయినా కానీ మీకు మీ చేతికి తగలకుండా మీ చేతికి అంటకుండా వారు చాలా విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నారు. కాబట్టి అలాంటి వారెవరో కూడా మీరు తెలుసుకుంటారు. వారిని కాస్త దూరం పెట్టడం వలన మీరు తప్పకుండా లాభాన్ని గడిస్తారు. అలాగే మీకు మంచి మార్గాల నుండి డబ్బు అందుతుంది. కుంభరాశి వారికి ప్రమోషన్ కూడా తప్పకుండా పొందే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ కూడా సంతోషమైనటువంటి వాతావరణం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు కదా. అదేవిధంగా రేపు కుటుంబంతో తప్పకుండా మంచి అవకాశాన్ని అంటే కుటుంబంతో గడిపేటటువంటి సమయాన్ని మీరు తప్పకుండా రేపు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు సంతోషంగా మీరు ఎంతో ఆనందకరమైనటువంటి క్షణాలను పొందబోతున్నారు. మీకు రాజయోగం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా కానీ కొన్ని పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్ళాలి. శుభకార్యాలకు వెళ్ళేటటువంటి సమయం కూడా రేపు మంచి సమయం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి రేపు శుభదినం. మీరు మీ పనిలో కష్టపడి మంచి పనిని అలాగే నలుగురిలోనూ పేరును సంపాదించుకుంటారు. మంచి విజయాన్ని సాధిస్తారు. మీ విజయాన్ని ఎవరూ కూడా అంటే కొంతమంది గిట్టని వారు అసలు మీకు ఆ విజయం ఎట్టి పరిస్థితిలో కూడా మీకు దక్కకూడదని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వారికి తప్పకుండా వారు ఆగ్రహానికి గురై మీరైతే ఎవరైతే అంటే చాలా రోజుల నుండి మీ పనిలో వృత్తిని వ్యాపారాన్ని భగవంతుణ్ణి అన్నీ కూడా మీ పనిని భగవంతుడిగా నమ్ముకొని మీ పనిలో ఎటువంటి అన్యాయం లేకుండా మీరు ప్రతిరోజు కూడా మీ పనిని మీరు సక్రమంగా సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దుష్టుల వలన మీరు ఇప్పటికే చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నవారు భగవంతుడి యొక్క ఆగ్రహం వలన మీకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని భగవంతుడు తప్పకుండా క్షమించడండి. మీరైతే బాధపడిన అవసరం లేదు. పూర్తిగా మీరు మీ పని పట్ల శ్రద్ధ వహించండి. అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ ఉద్యోగాన్ని కూడా మార్చవలసి ఉంటుంది. మీ యొక్క కొత్త ప్రత్యర్థులు మీకు అంటే కొంచెం మీకు హాని చెందడానికి ప్రయత్నిస్తుంటారు. మీ తోబుట్టువుల నుండి కూడా మీకు పూర్తిగా మద్దతు అయితే లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పు చేర్పులు ఎదుర్కోవాల్సి
వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే రేపు కొంచెం ప్రమాదకరమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి. మీ ప్రసంగం ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. మీరు ఏదైనా పనిలో అసహనం ప్రదర్శిస్తే మీరే నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గుల వలన మీకు సమస్యలు కూడా పెరుగుతాయి. అలాగే విద్యార్థులు కొత్త పనులు కొత్త ఆసక్తికరమైనటువంటి పనులు చేయడం వలన రేపు మీరు గురువుల ద్వారా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా మీ మంచి ఆదరణ అయితే పొందుతారు. కొత్తగా ఏదైనా చేయాలని మీరు ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే మీ తల్లిదండ్రుల యొక్క అనుమతిని తీసుకొని తర్వాత ప్రారంభించండి. తర్వాత మీకు మునుపటి కంటే మెరుగ్గా ఏదైనా ఒక పనిని మీకు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ పనులన్నీ కూడా రేపటి రోజున మంచిగా జరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త వాహనాన్ని కూడా మీరు కొనుగోలు చేయడానికి మీరు రుణం కోసం దరఖాస్తు చేస్తారు. మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ మీరు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే మీరు ఉద్యోగంలో మంచి ప్రమోషన్ పొందుతారు. రేపు ఒక ప్రదేశం నుండి మీరు వేరే వారి మద్దతుతో కొన్ని గౌరవాలను కూడా పొందుతారు. ఆసక్తిగా మీరు మీ పనులు సాధిస్తారు. అలాగే మీ ఇంటి పరిశుభ్రత నిర్వహణపై కూడా మీరు పూర్తిగా శ్రద్ధను వహిస్తారు. కుటుంబ విషయాలను ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు పడతారు. అలాగే మీరు ఏదైనా కానీ మంచిగా ఒక పనిని రేపటి రోజున అంతా శుభం అనుకొని పరమేశ్వరుడి దయ వలన నాకు ఈ పని తప్పకుండా అవ్వాలని చెప్పి భగవంతుడైనటువంటి పరమేశ్వరుడికి కూడా రేపటి రోజున కుంభరాశి వారు కొన్ని పూజలు నిర్వహిస్తారు. అలాగే కొన్ని వ్రతాలను కూడా చేపట్టేందుకు రేపటి రోజున సన్నాహాలు చేస్తారు. అలాగే కొన్ని నిరాశ నిస్పృహలతో కూడినటువంటి కొన్ని వార్తలు కూడా వింటారు. అలాగే మీతో పాటు పనిచేస్తున్నటువంటి సహోద్యోగి వలన మీరు కొన్ని మాటలు పడవలసినటువంటి అవసరాలు రేపటి రోజున కలుగుతున్నాయి. చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కొంచెం శ్రద్ధ వహించాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రత్యర్థులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీరు ఏ చదువు కోసం వెళ్ళారు, మీరు ఏం చేయాలి, ఎటువంటి క్రమశిక్షణను మీరు అలవర్చుకోవాలి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారు, ఏ విధంగా మీకు అవసరానికి తగినవన్నీ కూడా మీకు సమకూరుస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వారి పనిని, మీకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని, ప్రేమను అన్నీ కూడా అర్థం చేసుకొని మీరు కూడా వారి రుణం తీర్చుకున్నట్లయితే తప్పకుండా మీరు మీ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం కనుక మొదలుపెట్టినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది. అలాగే మీ అంచనాలకు అనుగుణంగా మీరు మంచి పురోగతిని సాధిస్తారు. అలాగే మీ ఉద్యోగంలోనూ అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలోనూ ప్రతి ప్రయత్నంలో కూడా ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించి పూజిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇక అలాగే రేపటి రోజున మీ పనిని మంచిగా ముందే ప్లాన్ చేసుకుంటే రాబోతున్నటువంటి రోజుల్లో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. అయితే మీరు ఇప్పటి వరకు తికమకలో ఉన్నటువంటి ఒక పనిని తప్పకుండా అయితే రేపటి రోజున స్టార్ట్ చేసి దానిలో మీరు విజయాన్ని చూడబోతున్నారు. అలాగే మీకు చాలా కోపం అప్పుడప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ కోపం ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని మాటలు పడే విధంగా దారితీస్తుంది. అయితే రేపటి రోజున కూడా మీరు ఎక్కడైతే మీరు పని చేయడానికి పూనుకుంటారో అక్కడ కొంతమంది ద్వారా నిందలు పడటం కానీ లేదంటే వారి ద్వారా ఏదైనా కొంచెం మాటలు పడటం వల్ల మీరు కూడా మీ మనసు కొంచెం కష్టపెట్టుకుంటారు. ఆ విధంగా మీరు ఒక మాట అనకుండా వారి ద్వారా ఒక మాటను అనిపించుకోకుండా జాగ్రత్తగా మీ కోపాన్ని తగ్గించుకుంటే మీ మధ్య గొడవలు జరిగే అవకాశం రాదు. ఇక మీ కుటుంబ మద్దతు మీ గౌరవాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఆస్తికి సంబంధించినవి కూడా ఏదైనా పత్రాలుంటే మీ మధ్య గొడవలు కానీ లేదంటే ఏదైనా కానీ మీ మీద చేయి చేసుకునేటటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీకంతా కూడా మంచి జరిగేటటువంటి అవకాశాలు కాస్త ఎక్కువగాను అలాగే కొంచెం తక్కువగాను కనిపిస్తున్నాయి. అయితే మీరు రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారంగా ప్రతికూలతలను అనుకూలంగా చేసుకోవడానికి నవగ్రహ ఆరాధన అయితే తప్పకుండా చేసుకోనండి. అలాగే రేపటి రోజున కొత్త వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవసరాలను మీరైతే తప్పకుండా పొందబోతున్నారు. కానీ కొంచెం మీకు ధనం పరంగా ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే రేపటి రోజున శివారాధన చేసుకొని ఆ తర్వాత ధనానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించమని చెప్పి పరమేశ్వరుని వేడుకోండి. రేపు సాయంత్రానికి మీరు మీ యొక్క వాహనానికి సంబంధించి మీరు కొనుగోలు చేసేటటువంటి ఆ వాహనానికి మీరు ఏదైతే కాస్త ధనం తగ్గాయని చెప్పి బాధపడుతున్నారో తప్పకుండా మీకైతే ధనం ఏదో ఒక రూపంలో మీరు కష్టపడినటువంటి పని ద్వారానే మీకు లభించేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మంచి మంచి శుభవార్తలు రేపటి రోజున రిసీవ్ చేసుకుంటారు కుంభరాశి వారు. ఇక
ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మార్చి 24వ తేదీన సోమవారం నాడు వీరి దినఫలితాల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల గురించి కూడా మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరి తిరిగి మళ్ళా రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.